చనిపోతుంటే, మన బంధువులు చనిపోతుంటే 10 రోజులు మనం వెళ్ళాము, శవాలు మోసాము, తిరిగాము, ఏడిచాము, అంత్యక్రియలు చేశాము, వచ్చి వాళ్ళలాగా మనం వెళ్ళిపోతామని మనిషి ఎవడు జాగ్రత్త పడ్డం లేదయా, తను శాశ్వతం అనుకుంటున్నాడు. ఇక్కడ ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఉందా? వాడు గుండెపోటుకి తగిన జాగ్రత్తలు తీసుకోలేదు, జాగ్రత్తలు తీసుకున్నా కూడా పోతాడు. ఎందుకంటే డాక్టర్కి బాకీ ఉన్నాడు, ఇచ్చేసాడు, పోయాడు, అది లెక్క. ఇవేవో చెప్తారు ఇక్కడ. నేను ఆయనలా కాదండి, నేను ముందు నుంచి, నువ్వు ముందే పోతావు, ఇవన్నీ కుదిరేది కాదు ఇక్కడ. ఇవన్నీ మన వ్యాఖ్యానాలకు పనికొస్తాయి అంతే. ఆయుర్దాయం అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఎలాగోళ్ళ వెళ్ళిపోవాలి కదా, లేకపోతే మిగిలిన వాళ్ళకి చోటు ఎక్కడ ఉంటుందండి? 800 కోట్లు జనం ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు 80,000 కోట్ల పైనే ఉంటారు. మరి వాళ్ళందరూ ఉంటే మనం ఎక్కడ ఉంటాం? పోవాలి, ప్రతివాడు పోవాలి. పోవడానికి సిద్ధంగా ఉండవ చేయాలి కదా, దాన్ని జయించడం అని ఆలోచించద్దు. అహన్యకని భూతాన్ని గచ్చంతి యమాలయం. ప్రతిరోజు ప్రతి రాత్రి కొన్ని 100 మంది పైకి వెళ్ళిపోతుంటే చూస్తూ కూడా శేషాస్థావరం ఇచ్చింది. మిగిలిన వాళ్ళు మేము శాశ్వతం అనుకుని ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఇంకానో మా మునిమనవరాలు పెళ్ళయితే కానీ నాకు వెళ్ళాలని లేదు. అబ్బా, ఈవిడికి చెప్పి ఆవిడ పెళ్లి చేసుకుంటుంది. అక్కడ ఆవిడ ఎప్పుడో చేసుకుంది, ఈవిడికి తెలియదు. ఈ ముసలావిడికి నీ మోక్షం ఏదో నువ్వు చూసుకోరాదా? మునిమనవరాలు పెళ్లి నీకు దేనికమ్మా పని లేక. ఇప్పుడు మనవరాళ్ళు ఎవరన్నా అమ్మ తల్లిదండ్రికి చెప్పట్లేదండి, మన అమ్మమ్మకి చెప్తారు ఇక్కడ. ఇప్పుడు పిల్లలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు. మనం అదృష్టవంతులు, కట్నం కలిసి వచ్చింది, కళ్యాణ మండపం కలిసి వచ్చింది. వీలైతే వెళ్ళి 2 అక్షంతలు వేస్తాం, లేకపోతే మన పుస్తకం మనం చదువుకుంటాం. ఏంటట వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకొని మనం చేసామనుకో, నువ్వు తెచ్చిపెట్టావు రాక్షసిని అంటాడు. వాడే తెచ్చుకుంటే ఆ రాక్షసిని పరమానందంగా